హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్. టుడే అయితే వంజరం చేపల పులుసు తయారయ్యే విధానం చూపిస్తాను, వచ్చేయండి చూసేయండి. నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఫ్రై చేసిన ఆయిల్ అండి, చేపలు ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి అలా కనిపిస్తుంది. ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. శనగ కూడా వేసేసి వేపుతానండి, చూసేయండి. వంజరం ముక్కలు చూసారా, చాలా బాగుంటుంది చేపల పులుసు. ఈ వంజరం చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ముక్కలన్నీ తీస్తాం కదా, సైడ్కి పెట్టుకోవాలి. శనగ కూడా వేసి కొంచెం వేపేసేయాలి. శనగ ముక్కలు ఒక్కొక్కటి వేసుకొని వేపుకోవాలి. స్పేర్గా కూడా వండుకోవచ్చండి, కానీ ఇందులో కూడా వేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది, వంజరం ముక్కల పులుసు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా తీసి ప్లేట్లో వేసుకోవాలి. వేగిపోయాయి కాబట్టి తీసేయాలి. శనగపిట్టు కింద కూడా చేసుకుంటారు, పులుసు కింద కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ప్లేట్లో తీసుకోవాలండి ముక్కలన్నీ. తీసుకొని సైడ్కి పెట్టాలి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్రైలా వేపుకోవాలి. టమాటా పళ్ళు కూడా ఒక 2 పేస్ట్ చేసుకున్నానండి, ఇవి వేసేయాలి. ఫ్రై బాగా వేపాలి. అలా వేపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. చూసారా, వేపేసాను కదా ఈ చేప ముక్కలు, ఇవి చూసేయండి శన చేపలను. ఇప్పుడైతే నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను, సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడనంత వేపేసి. ఇప్పుడైతే పులుపు నేను ఒక 50 గ్రాములు తీసుకున్నాను, అర కేజీ చేపలు కాబట్టి. ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి, వంజరం ముక్కల పులుసు. ఇప్పుడైతే ముక్కలన్నీ వేసేయాలి. ముక్కలన్నీ అలా వేసేసి కొంచెం కలబెట్టేసుకొని, బుర్ర అండి, చేప బుర్ర తింటే చాలా మంచిదండి. పులుసు అయితే దగ్గరికి మరగనివ్వాలి. దగ్గరికి అవుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సాల్ట్ అయితే మాకు సరిపోయింది, చాలకపోతే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు దగ్గరికి అయిపోయిందండి. సబ్స్క్రైబ్.